హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మార్నింగ్ అయింది. మన ట్రైన్ జర్నీలో భాగంగా మనం ఈ వీడియో చివరికల్లా ప్రయాగ్రాజ్ అయితే మనం చేరుకుంటాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి అతి దగ్గరలో అయితే మనం ఇప్పుడు ఉన్నాం. ప్రయాగ్రాజ్ దగ్గర నుంచి మినిమం ఒక 3-4 అవర్స్లో మనమైతే అయోధ్య చేరుకుంటాం. పొద్దున్నే లైట్గా మంచు కురుస్తుంది. రైల్వే స్టేషన్ని మనం క్రాస్ చేస్తున్నాం. పొద్దున్నే కూడా ఇక్కడ ప్యాసింజర్స్ అయితే వచ్చి ఉన్నారు. స్టేషన్ పేరు అయితే మనం సరిగా చూడలేదు. ఇక్కడి నుంచి మనం దాదాపు ఒక 5-6 అవర్స్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది ప్రయాగ్రాజ్ చేరుకోవాలంటే. ప్రయాగ్రాజ్ అంటే ఒకప్పటి అలహాబాద్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ని ప్రజెంట్ అయితే పేరైతే మార్చేశారు, ప్రయాగ్రాజ్గా పేరైతే మార్చేశారు. ఇక్కడ కుంభమేళా అయితే బాగా జరుగుతుంది. సీ ఫ్రెండ్స్, హౌసెస్ ఎలా ఉన్నాయో. ఎక్కడో దూరంగా కొంతమంది ఇళ్ళు అయితే కట్టుకొని జీవిస్తున్నారు ఇక్కడ. మేబీ ఇది ఇంకొక రైల్వే ట్రాక్ అనుకుంటా. ఇక్కడ ఇంకొక రైల్వే ట్రాక్ ఉంది, పక్కనే ఒక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. అంటే డిఫరెంట్ ట్రాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, దేనికి దానికి అన్నమాట. మనం కొంచెం ముందుకైతే వెళ్తే మనకు ఒక పెద్ద ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది. ఈ ఫ్యాక్టరీ దేనికి సంబంధించిన ఫ్యాక్టరీ అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. గూడ్స్ ట్రైన్ అయితే చాలా వేగంగా వెళ్తుంది, అలాగే మన ట్రైన్ కూడా వెళ్తుంది. క్రాస్ చేసేసాం. నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి ట్రాక్ అయితే మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని ట్రాక్స్ అయితే ఉన్నాయో. డిఫరెంట్ లైన్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ లైన్స్ అన్నమాట. ఎక్కువ ట్రైన్స్ వెళ్ళటానికి వీలుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అలాగే ఇంకొక ట్రైన్ అయితే, ఇవి ఇంజన్స్ అన్నమాట, టెస్టింగ్ పర్పస్ కోసం ఉంచారనుకుంటా. ఒక రైల్వే ట్రాక్ వచ్చేసి అటు వెళ్ళిపోతుంది, అది ఇంకొక లైన్ అనుకుంటా. అండ్ అలాగే మన ట్రాక్ పక్కనే ఒక రోడ్. మెయిన్ రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ ఇలాగే ఉన్నాయి. సీ ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ అనుకుంటా, ఇక్కడ ఏదో తయారు చేస్తారు సంథింగ్. ఊరికి కొంచెం దూరంలో అయితే ఉంది, ఊరికి దగ్గరలో ఉండకూడదు కాబట్టి కొంచెం దూరంగా అయితే ఉంచారు. దాదాపు మాకు ఈ ఫ్యాక్టరీని క్రాస్ చేయడానికే ఒక 5 minutes దాకా అలా పట్టిందనమాట ఈ ట్రైన్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇళ్ళు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఎటువంటి జనసంచారం లేని ప్రదేశాలలో కూడా వీళ్ళు హౌసెస్ నిర్మించుకొని అయితే జీవిస్తున్నారు. మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళే కొద్ది టౌన్ అయితే వస్తుంది అనుకుంటా. సంథింగ్ ఏదో చిన్న రైల్వే స్టేషన్ అయితే మనకి ఎంటర్ అయింది. ఈ రైల్వే స్టేషన్ అనేది మనకి ఇంకా తెలియదు. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగదు, ఆల్మోస్ట్ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. జస్రా రైల్వే స్టేషన్ అంట ఇది. దీని పేరు వచ్చేసి కొంచెం పెద్ద టౌన్ లాగే కనిపిస్తుంది చూడడానికైతే. ఆల్మోస్ట్ ఇవన్నీ ఉత్తరప్రదేశ్లోని ఊర్లే అనుకుంటా. ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. జనాభాలో ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో 27 కోట్ల మంది జనాభా అయితే నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ని
చూసుకుంటే దాదాపు ఒక దేశంలో నివసించే జనాభా అంతా ఇక్కడ నివసిస్తున్నారు. మేబీ అమెరికాలో ఒక 30 కోట్లు అలా ఉండొచ్చు. అలా చూసుకుంటే మన ఉత్తరప్రదేశ్లోనే కేవలం 27 కోట్ల మంది జనాభా అయితే నివసిస్తున్నారు. జనాభా పరంగా ఇది అతి పెద్ద రాష్ట్రం. ఇంతమంది జనాభాకి కొంచెం సౌకర్యాలు తక్కువగానే ఉండొచ్చు. చూడండి, మన రైల్వే ట్రాక్ పక్కనే కొన్ని చిన్న చిన్న ఇళ్ళు నిర్మించుకొని నివసిస్తున్నారు. అలాగే పక్కనే పొలాలు. ఇక్కడ ప్రధాన పంట అంటే మనకి ఎక్కువగా కనిపించే పంట, మన ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి ఆవాలు ఎక్కువ కనిపిస్తుంది. ఎల్లోగా ఉన్నటువంటి పూలన్నీ ఆవాల పంట అంట. పొలాల్లోనే ఇళ్ళు, పొలాల పక్కనే ఇళ్ళు. ఏదో అలా జీవనం కొనసాగిస్తున్నారు. మన పక్క ఇళ్ళు కూడా చాలా బాగుంటాయి చూడటానికి. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ. ఇక్కడ ప్రజల యొక్క ఆదాయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఏ పనులకు వెళ్ళినా కూడా. అందుకే వీళ్ళు మన పక్కకు వస్తుంటారు. ఇట్లా పానీపూరి బండ్లని, చాట్ మసాలా, చపాతీ ఇలాంటి బండ్లన్నీ పెట్టుకొని మన పక్కకు వస్తూ ఉంటారు. గూడ్స్ ట్రైన్. ఈ గూడ్స్ ట్రైన్ని క్రాస్ చేయడానికి మనకు చాలా టైం పట్టింది. అంటే అంత వేగంగా వెళ్తున్నప్పుడు కూడా ట్రైన్ పెద్దది కాబట్టి. టెంపుల్ టౌన్ వచ్చింది, వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడైతే ఈ కాంపౌండ్ వాల్స్ మీకు కనిపించాయి కదా, ఆ లోపలైతే జింకల్ని పెంచుతూ ఉన్నారు. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, మాకైతే డైరెక్ట్గా కనిపిస్తున్నాయి చూసినప్పుడు. మేబీ ఇదేదో రెస్ట్రిక్టెడ్ ఏరియా టైప్ అనమాట. అంటే ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్ లేదా రైల్వే క్వార్టర్స్ అలా ఉంటాయి. అలాంటి ఏరియాస్లో వాళ్ళు వాటిని పెంచుతూ ఉన్నారు. అవి ఫ్రీగానే వదిలేసే ఉంటాయి, మామూలుగా తిరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా వాటిని ఏమి బంధించి ఉండరు బోన్లో అలాగా. పీస్ఫుల్గా ఉంటుంది. ఉదయాన్నే కాబట్టి చాలా ప్రశాంతంగా, చల్లటి గాలి, ఇప్పుడిప్పుడే ఎండ వస్తున్న వాతావరణం కాబట్టి ప్రశాంతంగా ఉంది. ఏదో రేకుల షెడ్, టెంపుల్, ఊరికి దూరంగా టెంపుల్ అయితే నిర్మించి ఉంది. మనం ఇదే విధంగా మనం ఇంకొక 6-7 అవర్స్ జర్నీ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 6-7 అవర్స్ జర్నీ కంప్లీట్ చేస్తే మనం అయోధ్యకి అయితే చేరుకుంటాము. సోలార్ ప్యానెల్స్ బిగించుకొని ఉన్నారు ఇంట్ల మధ్య. వీడియో చూస్తున్న మీకు కొంచెం బోర్గానే అనిపించవచ్చు. కానీ ఏంటంటే మీకు ఇక్కడ ఈ విలేజెస్ ఎలా ఉంటాయి ఈ స్టేట్స్లో అనేది మీకు క్లియర్గా అర్థం అవడానికి ఇలా చూపించడం జరుగుతుంది. అదే కాక నేను కూడా ట్రైన్లోనే ఉన్నాను కాబట్టి మీకు చూస్తే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది. అంటే కొంచెం తక్కువే చెప్పొచ్చు, కానీ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇది కొంచెం పెద్ద టౌన్లా ఉంది మనకి. మన ట్రైన్ అయితే ఇక్కడ స్లోగా వెళ్తుంది. స్టేషన్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇవన్నీ లోడ్ చేసి ఉన్న లారీలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. నైనీ జంక్షన్ అంటే ఇది పెద్ద స్టేషన్ లాగే ఉంది, అలాగే పెద్ద ఊర్లాగే ఉంది. మన ట్రైన్ అయితే చూడండి రన్నింగ్ తిరుగుతుంది. నైనీ జంక్షన్ పెద్ద స్టేషన్, అలాగే కొంచెం పెద్ద ఊర్లాగే ఉంది. మన ట్రైన్కి అయితే ఇక్కడ స్టాపింగ్ అయితే లేదు, కాకపోతే కొంచెం స్లోగా అయితే వెళ్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడ స్టాపింగ్ అయితే లేదు నార్త్ ఇండియాలో. ఎక్కడైనా మన అవసరాలకు తగ్గట్టుగా ఫుడ్ రావడానికి, అలాగే మనకి వాటర్స్ నింపుకోవడానికి మాత్రమే మన ట్రైన్ని స్టాప్ చేస్తారు పెద్ద పెద్ద స్టేషన్లో. అది కూడా మార్నింగ్ టిఫిన్ టైంకి ఒకసారి ఎక్కడైనా ఆపుతారు. అలాగే టిఫిన్ తీసేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అంటే ఎలాగో ట్రైన్లో ప్రిపేర్ చేస్తారు, లేదంటే ఏదైనా ఒక పెద్ద స్టేషన్లో ఆపేసి అక్కడి నుంచి పికప్ చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్నూన్
అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి సేమ్ అంతే. నైట్ డిన్నర్ కోసం ఎక్కడైనా ఒక పెద్ద స్టేషన్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంటారు. అక్కడ ఆపేసి అవన్నీ ట్రైన్లోకి ఎక్కించేసుకుంటారు. ఇలా మనకి ఒక డేలో 3 టైమ్స్ మాత్రమే పెద్ద పెద్ద స్టేషన్స్లో మనకి మన ట్రైన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎమర్జెన్సీ అయినప్పుడు ఏదైనా వాటర్కి మాత్రమే ఇంకొక చోట ఆపుతారనమాట. మనకైతే ఎక్కువ స్టాప్స్ లేవు, ఎందుకంటే ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి. మనకి ఏపీ తెలంగాణ బోర్డర్ దాటిన తర్వాత మనకి స్పెసిఫిక్గా ఎక్కడ స్టాపింగ్స్ అయితే లేవు, ఎవరు ట్రైన్ ఎక్కడానికి లేదు. ఆల్మోస్ట్ ట్రైన్ అంతా ఏపీ తెలంగాణలోనే ఫుల్ అయిపోయింది. స్టేషన్ అయితే మనం క్రాస్ చేసేసి కొంచెం దూరం అయితే ముందుకు వచ్చేసాం. గూడ్స్ ట్రైన్స్ మనకి అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సరుకులను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి, సింపుల్గా చెప్పాలంటే మీకు తెలిసిందే. మన ట్రైన్ కొంచెం స్లోగా వెళ్తుంది, అందుకే ఈ గూడ్స్ ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. చూద్దాం, ఇంకా చాలా ఉంది. గూడ్స్ ట్రైన్కి ఎక్కువ బోగీలు ఉంటాయన్నమాట మనకంటే. మన ట్రైన్కి వచ్చేసి 20 పెట్టెలు మాత్రమే ఉన్నాయి, 20 కంపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవన్నమాట. సింపుల్గా గూడ్స్కి అయితే దాదాపు 50, 60, 70 కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ 2 ఇంజిన్లు ఉంటాయి, వెనక ఒకటి ముందు ఒకటి. కొన్ని ట్రైన్స్కి అయితే హెవీ లోడ్ ఉంటుంది కాబట్టి. ఇండియన్ రైల్వేస్ ఏంజల్. ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద టౌన్. మనమైతే ప్రయాగ్రాజ్కి దగ్గరలో అయితే ఉన్నాం. పెద్ద పెద్ద టౌన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు ట్రైన్లో నుంచి అయితే ఈ విధంగా వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. మేబీ మన ట్రైన్ అయితే ఇక్కడ కొంచెం సేపు జస్ట్ అట్లా ఆపి వెళ్ళొచ్చు. ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది ఇక్కడైతే. మనకు అన్ని చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ పక్కనే అయితే ఈ చిన్న చిన్న ఇళ్ళు అయితే నిర్మించుకొని ఉన్నారు. అంతా గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండొచ్చు, ఇల్లీగల్గా ఉంటుంటారు. ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ అయితే నీట్గా లేవు. అంటే పూర్తిగా ప్లాస్టింగ్ అట్లా ఇట్లా చేసి ఏం లేవు. చూడండి, ఇక్కడ కింద అయితే చిన్న చిన్న ఇళ్ళు అయితే ఉన్నాయి. జై శ్రీరామ్ జెండాలు అయితే ఎగురుతూ ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఇళ్ళ పైన. ఎస్, మన ట్రైన్ అయితే ఇక్కడ ఒక 2-3 మినిట్స్ అయితే వరకు అట్లా స్టాప్ చేశారు. ఇది ఒక జంక్షన్ టైప్ ఉందన్నమాట. మనం ఇప్పుడు అయితే ఒక బ్రిడ్జి మీద మనం అయితే ఉన్నాము. పైనుంచి కిందకి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే జెండాలు మాత్రం చాలా వరకు కట్టే ఉన్నారు. ఎస్, మనమైతే ఇప్పుడే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మేబీ ఇది ప్రయాగ్రాజ్ అనుకుంటా. ప్రయాగ్రాజ్ స్టేషన్ నుంచి మనకి ఇంకొక 2-3 అవర్స్ జర్నీ అయితే పడుతుంది మనం అయోధ్య వెళ్ళడానికి. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళొచ్చు. మన ట్రైన్ అయితే ఈ స్టేషన్లో ఆగుతుంది. మనకి టిఫిన్స్ అనేవి ఇక్కడి నుంచే వస్తాయి. చూడండి, అక్కడ మనకి బోర్డు అయితే కనిపిస్తుంది, ప్రయాగ్రాజ్ జంక్షన్, ఉత్తరప్రదేశ్ స్టేట్ అనమాట. ఇది వచ్చేసాం మనం. ఒకప్పటి అలహాబాద్, నేటి ప్రయాగ్రాజ్. యోగి ఆదిత్యనాథ్జీ వచ్చిన తర్వాత మార్పులు అయితే
చాలా ఎక్కువగా చేశారు. అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా తీర్చిదిద్దారు. యూపీ, ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్ కుంభమేళా జరిగే ప్రదేశం ఇదేనమాట. కుంభమేళా ఒక్కొక్క రోజుకి దాదాపు 10 లక్షల మంది భక్తులు పైగా కుంభమేళా జాతరకి అటెండ్ అవుతూ ఉంటారు. అది జరిగే ప్రదేశం ఈ ప్రయాగ్రాజ్లోనే. మన ట్రైన్ అయితే ఇక్కడ కొంచెంసేపు అయితే స్టాప్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 3 గంటల వ్యవధిలోనే అయోధ్యకు అయితే చేరుకుంటాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. త్వరలోనే నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది. మనం అయోధ్యకు అయితే చేరుకుంటాం. అక్కడ చేరుకున్న తర్వాత మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.